మాలర్ సంక్షేమ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఐక్యత చైతన్య యాత్ర హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల జాతి ప్రజల పట్ల ప్రభుత్వం దూరమైన వివక్ష పూరిత బీజేపీ మోడీ మందకృష్ణ మాదిగ మాల జాతి కించపరిచిన మాట్లాడిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అంబేద్కర్ వాదులను పథకం ప్రకారం నాశనం చేయాలని కుట్రలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు వశీకరణ తీర్పు వచ్చిందని ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేక ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పనిచేస్తున్నాయి. కోట్ల గంగాధర్ మాలల సంక్షేమ ఐక్యవేదిక వ్యవస్థాపకులు అధ్యక్షులు మల్లెల వెంకట్రావు, మాల మహా సభ వ్యవస్థాపక అధ్యక్షులు అశోకరత్న, గొల్ల అరుణ్ కుమార్, సుగమంచి శ్రీనివాసులు, ఏపీ మాల సంక్షేమ ఐక్యవేదిక రాష్ట్ర సమయ కార్యకర్త దండల కృష్ణ, మాల మహాసభ కన్వీనర్ సుబ్బారాయుడు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అల్వకొండ ప్రేమ్ కుమార్, నంద్యాల అధ్యక్షులు కడియం సాంబశివుడు మాట్లాడుతూ దళిత క్రైస్తవులను దళిత హిందువులు విడగొట్టి మందకృష్ణ మాదిగ భజన చేస్తున్నారు. మెల్లమెల్లగా ముందుకు వెళ్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాము. అయితే ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాలి, ఎందుకు మాల జాతి మీద ఇంత కక్ష కట్టాలని చెప్పేసి ఒక పరిశీలన చేస్తే గత ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం గురించి ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఈ మాలల పైన వివక్ష ఎక్కువగా కనిపిస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్, వర్గీకరణ విషయం తీసుకుంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వర్గీకరణను ఆయా రాష్ట్రాలు వ్యక్తిగత అభిప్రాయంగా చేసుకోవాల్సింది చెప్పింది. తనుగానే వీళ్ళు అదే పనిగా మోడీ గారేమో మందకృష్ణ మాదిగను పిలిచేసి ఓట్ల కోసం ఆయన ఏం చేశాడు, వర్గీకరణ చేసుకోవచ్చు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కూడా ఈ వర్గీకరణకు అనుకూలంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు 40 నుంచి దాదాపు 40 లక్షల మంది ఓటర్స్ గా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కేర్ చేయకుండా ప్రభుత్వాలు ముందుకు వెళ్లి అశాస్త్రీయంగా మనకు రావాల్సినటువంటి వాటా ఇవ్వకుండా వర్గీకరణ చేయడం జరిగింది. సో అందరితో ఆధారంగా కాదు, మరి మాలలో కూడా మాల క్రిస్టియన్లు మాలలు అంటే దళితుల్నే మాలా మాదిరిగా వర్గీకరణ చేశాము. ఈ మాలల్లో కూడా ముఖ్యంగా 45 లక్షల ఓటర్స్ ఉంటే మామూలు మాట కాదు కాబట్టి వాళ్ళని కూడా తగ్గించాలి, వాళ్ళని డివైడ్ చేయడం ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో మనకు దళిత ప్రశ్న ఉంది కదా, వాళ్ళ మీద కూడా సమస్య రావడం మెయిన్ కారణం ఇదనమాట. అయితే ఇవన్నీ మనం ఒకసారి మాలా మాదిగల పైన విడుదల తీసుకోవచ్చి చుండూరు కారంచెడ లాంటి సంఘటనలతో జరిగినటువంటి బలమైన ఉద్యమాలను నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో మాల మాదిగల మధ్య విభజన చేసి దళితులు అభ్యుదవాదులైనటువంటి పోరాట యోధులైనటువంటి మాలల పైన దాడులు చేస్తా ఉన్నారు. వీరు గత 2 సంవత్సరాలుగా మీరు అందరూ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఈ రాష్ట్రంలో మాలల పైన ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని మనకి కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. నిజంగా ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మాదిగలకు మంచి చేయాలనుకుంటే ఆర్థిక సహాయం చేయొచ్చు, లోన్లు ఇవ్వచ్చు, వాళ్ళు ఎక్కడైతే ఎండబడినారో అలాంటి రాయితీలు కల్పించవచ్చు. కానీ అవేమీ చేయడం లేదు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్ర పాలకులు సీనియర్ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు మాదిగలను ఉద్దేశించి నేను పెద్ద మాదిగ అయితే అని చెప్తా ఉన్నాడు. అయా నిజంగా నువ్వు పెద్ద మాదిగ అయితే ఈ నంద్యాల జిల్లాలో ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. నంద్యాల జిల్లా 7 పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాలుగా నువ్వు చెప్తా ఉన్నావు నేను పెద్దమాదిగను మాదిగలకు నేను సహకరిస్తాను, మాదిగల అభివృద్ధికి నేను పాటుపడతానని చెప్తా ఉన్నావు. ఓకే, మేము కూడా మాదిగలు కూడా సపోర్ట్ చేస్తాం. 7 నియోజకవర్గాలలో ఓపెన్ నియోజకవర్గం
మాట చెప్పాడు. ఏమంటే ఈ భారత సమాజం అంతా కూడా అప్రజాస్వామికమైనటువంటి సమాజం, అన్డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నటువంటి సమాజం ఈ భారత సమాజం. అయితే ఆ సమాజాన్ని చేర్చడం కోసం నేను అహర్నిశలు కృషి చేసి ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతిలో ఒక ప్రజాస్వామ్యమైనటువంటి రాజ్యాంగాన్ని నేను నిర్మించాను. ఆ రాజ్యాంగాన్ని మీరు సరైన పద్ధతిలో దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకుంటే దానికంటే గొప్ప విషయం అనేది ఉండదు. కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా సావధానంగా మళ్ళీ పోరాటాలు చేసేది సరే ఈ రాజ్యాంగాన్ని సరైన పద్ధతిలో ఇంప్లిమెంట్ చేయించుకునే విధంగా చూడండి. అది చేయలేకపోతే మనం అందరం కూడా ఈ రాజ్యాంగం అందరూ కూడా వేస్ట్ అయిపోయింది అని చెప్పి ఒక చాలా విలువైనటువంటి మాట చెప్పాడు. ఈరోజు అదే జరుగుతుంది. రాజ్యాంగాన్ని మనం చదవడం సరిగ్గా దాంట్లో ఏమున్నవి, ఏమి హక్కులు ఉన్నాయి, ఏమి పరిమితులు ఉన్నాయి అనే దాని గురించి మనం చదవడం సరిగ్గా అవగాహన చేసుకోవడం. ఈరోజు పదే పదే ఈ యాత్రలు పెట్టడానికి కారణం ఏమంటే మనం సరైనటువంటి పద్ధతిలో పోరాటాలు చేసిన హక్కులను పోకుండా చూసుకోలేకపోతున్నాము. అందుకోసమే ఈ మనవాదులు చట్టాలలో కానీ లేదా జ్యుడిషియరీలో కానీ లేదా పరిపాలన సంబంధించినటువంటి విషయాల్లో ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా మనం సరిగా ఇంప్లిమెంట్ కాకుండా చూడాలని చెప్పేసి పదే పదే దానికి కూర్చుకొస్తున్నారు. దీనికోసమే ఆ రాజ్యాంగాన్ని మనము రక్షించుకోవడం కోసంలో భాగంగానే ఈ చైతన్య యాత్ర అనేది కూడా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇట్లాంటివి చాలా చేస్తున్నాం. అయితే ఇంకా చేస్తూనే ఉన్నాము. దీనికి కారణం అంటే ప్రధానంగా మనము ఎక్కడ ఫెయిల్ పదే పదే మనం ఎందుకు ఈ రాజ్యం పైన మనం వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది, మన హక్కులను ఎందుకు పోగొట్టుకోవాల్సి వస్తుంది, ఇంకా లేదా మనకు రావాల్సినటువంటి రాయితీల కోసం మళ్ళీ పదే పదే మనం ఎందుకు అరవాల్సి వస్తుంది అనే దాని గురించి మనము ఆలోచిస్తే దీనికి అందరికీ కూడా కారణం మనం వెనుకబాటుతుంది. ఏంటి మనం ఎందుకు పాడతాము అని అంటే సరైన పద్ధతిలో మనము పోరాటాలు చేయలేకపోవడం. మనకి 2-3 పద్ధతిలో మనకి ప్రభుత్వం అలాగే మోడీ గారి మిత్రులారా, ఇదే మోడీ గారితో అంటగాగి తన సంకల్నాకుతున్నటువంటి మందకృష్ణ మాదిగా వాస్తవంగా ఈ రోజు మరి దళిత క్రైస్తవులను ఏకం చేసి మాలల్లారు మీరు కూడా రండి అందరూ కలిసి పోరాటం చేస్తామంటున్నారు మిత్రులారా. నిజంగా మోడీ గారికి ఒక కోవట్టుగా వచ్చినటువంటి మందకృష్ణ మాదిగా నిజంగా నమ్మవద్దు మిత్రులారా. ఆ రోజు మాలలు మనువాదులు మాలలు మరి మా సొమ్ము దెబ్బి తింటున్నారు, మాలలు సైకోలు, మాలలు మరి మా సొమ్ము దెబ్బి తింటున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఆయన ఈ రోజు మాలలను దగ్గరికి తీసి ఆయన మనల్ని గుట్టలు పడేయడానికి చూస్తున్నారు మిత్రులారా. గమనించండి, తప్పకుండా గమనించండి. ఇది నిన్న దాకా మనల్ని వ్యతిరేకించి చివరికి మరి అంబేద్కర్ గారిని కూడా తూలనాడినటువంటి వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తిని నమ్మవద్దు మిత్రులారా. మోడీ కోర్టు అయినా మరి ఈ రోజు మన కోసం పనిచేస్తామంటే మనం నమ్మాల్సిన అవసరం లేదు. మనమే మన పోరాటాన్ని సాగించుకున్నాం మిత్రులారా. దళిత క్రైస్తవులకు మరి ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి ఏ రోజు నుంచో ఇది డిమాండ్ గా ఉంది. ఆ డిమాండ్ కోసం మనం అందరం పనిచేస్తాం. ఎవరి గుడ్డలో పడాల్సిన అవసరం లేదు. మనమే మన జాతులను కాపాడుకోవడానికి ఈ తద్వారా రాజ్యాధికారాన్ని సంపాదించుకోవడానికి వారి కాడ ఈడి కాడ పోయి సీట్లు ఆడుకోవడం కంటే మనమే ఒక రాజ్యాంగ శక్తిగా ఎదిగి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నటువంటి ఆ కళలను నిజం చేయడానికి మనమందరము ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ అలాగే మనను మేలుకొల్పడానికి వచ్చినటువంటి మరి మన రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రులారా.